ఆషాఢ మాసం వచ్చింది కదండి. ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులేంటివి, చేయకూడని పనులేంటివి అనేది ఒకసారి చర్చించుకుందామండి. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ఒక రాశిలో నుండి మరో రాశిలోకి ప్రవేశించే క్రమాన్ని మనం సంక్రమణం అని అంటాం. సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే దక్షిణాయనంగా చెప్పబడుతుంది. కర్కాటక రాశిలో నుండి మకర రాశిలోకి వచ్చేంత వరకు, సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి వచ్చేంత వరకు మధ్య ఉన్న కాలాన్ని దక్షిణాయనంగా చెప్పుకుంటాం. అయితే దేవతలకు ఉత్తరాయణమేమో పగలు, దక్షిణాయనమేమో రాత్రి. ఉత్తరాయణం దేవతలకు ఇష్టం, ప్రీతికరం. దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టం. ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఏంటివి, చేయాల్సిన పనులు ఏంటివి? ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఫస్ట్ చెప్పుకుందాం. దేవాలయాల నిర్మాణాలు, ప్రతిష్టలు, తర్వాత మరి పెండ్లిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ఇట్లాంటి శుభకార్యాలు ఆషాఢ మాసంలో చేయొద్దు అంటారు. చేయాల్సిన పనులేంటివి? ఉగ్రదేవతామూర్తుల యొక్క ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు. అంటే సప్తమాతృకలు, వరాహ, నారసింహ, మహిషాసురమర్దిని, దుర్గా లాంటి విగ్రహ ప్రతిష్టలు చేసుకోవచ్చు అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఈ ఆషాఢ మాసంలో కూడా కొన్ని ప్రదేశాలలో ఆషాఢ స్నానాలు అని చేసేటువంటి సంప్రదాయం కొన్ని చోట్ల ఉన్నది. ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటి స్నానం, దానం, జపం, పారాయణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసేటువంటి ఈ స్నాన, దాన, జప, పారాయణాల వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో మరి పాదరక్షలు అంటే చెప్పులు, గొడుగు, ఉప్పు మొదలైనవి దానం చేయడం కూడా మనకు మంచి శుభాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని మనకు వీలైనంతలో చేయకూడని పనులను పక్కకు పెట్టుకొని చేయాల్సిన పనుల ద్వారా మనకు ఎంత వీలైతే అంత శుభాలు కలిగే విధంగా నడుచుకుందామా అండి. ఆషాఢ మాసాన్ని సుసంపన్నం చేసుకుందాం.